డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త కోర్సుల జోస్, మరి కొత్త కోర్సుల జోస్కి సంబంధించిన కథనం అయితే వచ్చిందమ్మా. ఇది మంచి అవకాశం. ఇక నుంచి బీఎస్సీ ఎంఎస్సీలో కూడా కొత్త మరి బీటెక్ ఎంటెక్లో ఏ విధంగా కోర్సులు ఉంటాయో బీఎస్సీ కానీ ఎంఎస్సీలో కూడా మంచి లేటెస్ట్ కోర్సులు వచ్చే అవకాశం ఉంది. ఏఎంఎల్ అలాంటి మిషన్ లెర్నింగ్ యూజీ దీనికి సంబంధించిన అప్డేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరి యూజీ పీజీలో ఎమర్జెన్సీ కోర్సులకు డిమాండ్. మరి అనుమతి కోసం పలు కళాశాల దరఖాస్తు. బీఎస్సీ ఏఎంఎల్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ తదితరాల వైపు మొగ్గు. హైదరాబాద్ శివారు ప్రాంత కాలేజీలే ఎక్కువ. ఇది స్టూడెంట్స్. ఇక నుంచి మనం బీటెక్లోని చూస్తున్నాం. బీఎస్సీ బీటెక్ ఏఎంఎల్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ఐఓటీ ఇట్లా ఉంటుంది. కొత్త ఆ కోర్సులని బీఎస్సీలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్టూడెంట్ ఇది గమనించగలరు ఎవరైనా. ఇది మంచి అవకాశం. ఎవరైనా బీటెక్ చేయలేకపోయిన వాళ్ళు బీఎస్సీ ఓన్లీ ప్రస్తుతం ఏంటంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ మాత్రమే ఉన్నాయి. బీఎస్సీ కంప్యూటర్స్ ఉంది. దానికి సంబంధించింది అదేవిధంగా బీఎస్సీ ఏఎంఎల్, అదేవిధంగా ఆ సైబర్ సెక్యూరిటీ కూడా వస్తున్నాయి. మరి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో కొత్త జోష్ కనిపిస్తుంది. బీటెక్తో సమానంగా తీసుకున్న ఎమర్జెన్సీ కోర్సుపై ఆసక్తి పెరుగుతుంది. ఈ మేర కొత్త కోర్సులు మొదలుపెట్టేందుకు కాలేజీలు ముందుకు వచ్చాయన్నమాట. 26-27 విద్యా సంవత్సరం వీటిని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కాలేజీలు చెప్తున్నాయి. అనుమతి కోరుతూ ఉన్నత విద్యామండలి దరఖాస్తు అయితే చేసుకున్నాయి. మరి హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాయి. ఇక ఇప్పటి వరకు యూజీ కాలేజీల నుంచి 200, పీజీ కాలేజీ 73 దరఖాస్తులు అందాయి ఇప్పటి వరకు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంకా బీఎస్సీ ఏఎంఎల్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది. బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. తర్వాత స్థానంలో బీకామ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుపై ఆసక్తి కనబరుస్తుంది. ఎందుకంటే ఇది వృత్తి విద్య. మరి వీటిల్లో చేరితే జాబ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్సులు అవి మా చిన్నతనం నుంచి ఒక 30-40 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి ఆ కోర్సులు. మరి ఇది కొత్త కోర్సులు జోష్ అయితే వచ్చారు. ఈ కోర్సులు హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ జిల్లా పరిధిలో ఏంటంటే రింగ్ రోడ్డు సైడు చుట్టూన్న కాలేజీలకి, డిగ్రీ కాలేజీల్లో ఈసారి వచ్చేస్తే ఉపాధి లక్ష్యం. వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఎంప్లాయ్మెంట్ కావాలమ్మా. మనము ఏ పని చేసినా కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కదా. ఉపాధి లక్ష్యం. ఈ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ లేదే నువ్వు ఏది చదివినా ఉపయోగం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఆ దిశగా మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి కాలేజీలు కూడా దృష్టి సారిస్తున్నాయి. యూజీ పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తుంది. అయితే సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం కల్పించలేకపోతుంది. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కూడా కొన్ని ఫార్మా కంపెనీలు వర్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంతోపాటు వాటితో కంపేర్ చేస్తే ఇవి ఇంకా అడ్వాన్స్గా ఉన్నాయి. ఈ రోజుల్లో అంతా ఏఎంఎల్ యుగం కదా, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్. దీంతో ఇంజనీరింగ్ విద్య వైపు వెళుతున్నారు. అక్కడ నైపుణ్యం కొరత అడ్డంగా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిగ్రీ పీజీ కోర్సులు నైపుణ్యం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందించారు. ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్, ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, ఏవియేషన్ మేనేజ్మెంట్, మెరైన్ టెక్నాలజీ, లాజిస్టిక్స్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ పలు కోర్సుల్లో డిజైన్ చేశారు. బోధనా ప్రణాళికలు కూడా ఇదే తరహాలో రూపొందించారు. మారుతున్న సాంకేతికను సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. మరి ఫ్యాకల్టీ మాట ఏంటి? అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడుగు వేయాలని మరి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది? ఇక విద్యా మండలి భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా ఉన్న డిగ్రీ కాలేజీలో 4.6 లక్షల సీట్లు ఉన్నాయి. అయితే ఏడాది 2.2 సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. అందరూ కూడా బీటెక్ వెళ్ళిపోతారు. మీ అందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో కూడా మినిమం ఇక వాడు ఎంపీసీ అయ్యాడంటే బీటెక్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వచ్చేసింది. ఇక నీట్ అంటే ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు ఏదో బీడీఎస్, ఎంఏ, హోమియోపతి అవి చేస్తున్నారు. ఇక ఇందులో కూడా బీకాము, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ వంటి కోర్సుల్లోనూ అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకాడమిక్ అడ్మిషన్ చేపట్టాలని విద్యార్థులు చేరని కోర్సులు కాలేజీల్లో సీట్లు తగ్గించాలని మండలి భావిస్తుంది. అయితే అనూహ్యంగా కాలేజీలు కొత్త కోర్సుల వైపు వెళుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న ఎమర్జెన్సీ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు స్పష్టత ఇవ్వటంలో ఏంటంటే స్పష్టత వస్తుందిలేండి. ఆటోమేటిక్గా మీకు అప్రూవల్ వచ్చేసిందంటే ఆటోమేటిక్ స్పష్టత వచ్చేసింది. రిక్రూట్మెంట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. సాంప్రదాయ డిగ్రీ కోర్సులు బోధించే వారికి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి ఇది ఇంపాసిబుల్ అనమాట. దీంతో ఐటీ, ఇతర రంగాల్లో
నిష్ణాతులైన వారికి ఆన్లైన్ ద్వారా బోధించే అవకాశం ఏర్పాటు చేయాలని కాలేజీల మండలి సూచిస్తుంది. అన్ని పరిశీలిస్తున్నాము. అన్ని పరిశీలించి అనుమతులు ఇస్తాం. ఏ సాంకేతికతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదనకు మంచి స్పందన కనిపిస్తుంది. కాలేజీలు వీటిని ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక బోధనా సిబ్బంది ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తాము. ఇది ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు అయితే మరి ఈ విధంగా మరి అప్డేట్ అయితే చెప్తున్నారు. మరి కొత్త కోర్సుల జోషు ఇది స్టూడెంట్స్. మరి కొత్త కోర్సులు అయితే యూజీ పీజీలో ఎస్పెషల్లీ బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగు, తర్వాత బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ వస్తుంది. ఈ సంవత్సరము వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్త ఇప్పుడే వచ్చింది కాబట్టి మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎవరైనా బీఎస్సీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఏఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయ్యి స్కిల్ పెంచుకోండి అమ్మా. స్కిల్ ఏదో చదివామమ్మా ఉద్యమం. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎంటెక్ కూడా చేయొచ్చు. బీఎస్సీ ఏఎంఎల్ చేసిన వాళ్ళు గేట్ కూడా ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు గేట్ కూడా రాసుకోవచ్చు. ఫ్యూచర్లో గేట్ రాసుకోవచ్చు. ఎంఎస్సి ఏఎంఎల్ ఉంటుంది, వీళ్ళు గేట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ కూడా సిఎస్సి స్టూడెంట్స్ కూడా మరి గేట్ రాసుకునే అవకాశం ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఈ విధంగా అడుగులు వేయండి. మరి త్వరలో మనకి బీఎస్సీలో ఏఎంఎల్ ఈజీ కోర్సులు అయితే రాబోతున్నాయి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.